హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రాలహరి మీడియా. నిన్న రిలీజ్ అయిన 3 BHK అండ్ తమ్ముడు రెండు మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ చూడడం జరిగింది. సో టైం లేక రెండు కూడా ఇప్పుడే ఒకే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా రివ్యూ లేట్ అవ్వకుండా ఉండడానికి మీరు మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం టీంని సెట్ చేసుకుని నెక్స్ట్ నుంచి అందరికన్నా ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఈ 2 మూవీస్ గురించి కూడా 2 మీమ్స్లో చెప్పాలంటే, అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరు. అదన్నమాట. రెండు మూవీస్ కూడా రెండు రకాలుగా హట్ చేశాయి. ఒకటి గుండెల్లో గుణపం దింపితే, ఇంకోటి ఏకంగా వదిలే. ఎందుకు అలా అనిపించిందో రివ్యూ చెప్పాక మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ 3 BHK. ఈ సింహాద్రి మీమ్ చూసి ఇది కూడా రాటు మూవీ అనుకున్నారేమో. కాదు, గుండెల్లో గుణపంతో పొడిచేంతగా ఎమోషనల్కి గురి చేసిందని అర్థం. ట్రైలర్ చూసాక ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చాను, ఇది ఖచ్చితంగా బాగా ఎమోషనల్ చేసే మూవీ అవుతుందని. సరిగ్గా అదే జరిగింది. మీకు గుర్తుండుంటే మన ఫాదర్స్ చిన్నప్పుడు కానీ మన తాతల కాలంలో కానీ ల్యాండ్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉండేది. ఈవెన్ 20,000కి కూడా ఎంతో కొంత స్థలం అనేది వచ్చేది. కానీ ఇప్పుడు అదే స్థలం ఆల్మోస్ట్ 2 కోట్లు. ఇదేదో ప్రాస కోసం చెప్పిన ఫిగర్ కాదు, నిజంగా 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ల్యాండ్ డిస్కషన్లో తెలిసింది. మరి ఇలాంటి టైంలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని బలంగా కోరుకొని దానికోసం ఎన్నో సాక్రిఫైస్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మన ఫాదర్స్, అతనికి సపోర్టింగ్గా ఉండే మన మదర్స్, వాళ్ళకి అడిషనల్గా భారంగా మన స్టడీస్, కాలేజ్ ఫీజ్, జాబ్ సెర్చింగ్స్, జాబ్ ప్రెజర్, మన సొంత ఖర్చులకు కూడా సరిపోయిన శాలరీ, ఇలా ఇవన్నీ ఉండి కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అందరూ సొంత ఇల్లు కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఈ పాయింట్ దగ్గరే మూవీ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది. మూవీలో ఎక్కడ కూడా సిద్ధార్థ్ అనే హీరో కానీ శరత్ కుమార్ అనే ఒక వెర్స్టైల్ యాక్టర్ కానీ కనబడరు. ప్రభు అనే మనలాంటి ఒక అబ్బాయి అండ్ వాళ్ళ ఫాదర్ మాత్రమే కనిపిస్తారు. సొంత ఇల్లు అనే ఒక అచీవ్మెంట్ని రీచ్ అవ్వడానికి ఒక ఫాదర్ ఎంత కష్టపడతారు, ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది ఒక పక్క అయితే, ఆ ఫాదర్ కోసం ఆలోచించే కొడుకు స్టోరీ ఒకవైపు. ఇన్ని చేస్తున్న నాన్నకి ఎలా అయినా హెల్ప్ చేయాలి, నా చదువు అతనికి ఇంకా భారంగా ఉంటుందేమో, చదవకపోతే సెటిల్ అవ్వడం ఎలా, నాన్నకి హెల్ప్ చేయడం ఎలా, ఇలాంటి భయాల మధ్యలో ఒక అబ్బాయి ఎలా నలిగిపోతున్నాడు, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ క్రైసిస్, చుట్టూ ఉండే వాళ్ళు చెప్పే సజెషన్స్ విని ఒక ఫాదర్ ఎలా రాంగ్ స్టెప్స్ వేసి లాస్ అవుతున్నారు, ఇలా ఇవన్నీ రియల్గా మన లైఫ్లో జరిగిన ఇప్పటికీ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరు ఏదో ఒక ఫేజ్లో ఈ మూవీలో సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్ క్యారెక్టర్స్కి కానీ ఆ సీన్కి కానీ 100% రిలేట్ అవుతాం. ఇది రాసేస్తాను కావాలంటే. సిద్ధార్థ్ యాజ్ ప్రభు అయితే నిజంగా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ అసలు. ఈ మూవీలో చూపించే డిఫరెంట్ ఫేజెస్లో అతని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ కానీ, ఏజ్కి తగ్గట్టు ఉండే ఆ మెచ్యూర్నెస్ని పోర్ట్రేట్ చేసే తీరు కానీ రియల్లీ ఇంప్రెసివ్. ఫాదర్గా చేసిన శరత్ కుమార్ గారు కూడా చాలా న్యాచురల్గా మనలో చాలా మందికి మన ఫాదర్స్ గుర్తొచ్చేలా చేశారు. ఫైనాన్షియల్గా ఒక ఫాదర్ పడే పెయిన్ కానీ, ఆ ఇన్నోసెన్స్ అండ్ హెల్ప్లెస్గా ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ చూస్తే మన ఫాదర్ని మాత్రం మనం ఈ పొజిషన్లో చూడకూడదు, ఆ పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. అయితే మూవీలో చూపించే ప్రతి సీన్ అండ్ సిచ్యువేషన్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ అవి ఎక్కువైపోయాన్న ఫీలింగ్ అయితే కలిగింది. ప్రతి సీన్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలా వాళ్ళ కష్టాలు, ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ చూస్తుంటే ఫైనల్గా వీళ్ళకి ఎలా అయినా సొంత ఇల్లు సెట్ అయితే బాగుంది అనిపించదు, త్వరగా సెట్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. అంత ఎక్కువగా హర్డిల్స్ని, ప్రాబ్లమ్స్ని చూపిస్తూ ఉంటారు. అది అందరూ బేర్ చేయలేకపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళ పాస్ట్ కనిపిస్తుంది. మన ఫాదర్స్ ఎలా కష్టపడ్డారు, అవి మనం ఎలా చూసాం, వాళ్ళ కోసం మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అని ఈ పాయింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫేజెస్లో మన లైఫ్ని రీకాల్ చేసే సినిమా. సో నాకైతే బాగా కనెక్ట్ అయింది, నచ్చింది కూడా. అందరికీ చూడమని చెప్పను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడాలి. కొత్తగా ఏదో నేర్చుకుంటామని కాదు కానీ మనం భయపడేంత కాంప్లికేటెడ్ ఏం కాదు లైఫ్ అంటే అనే ఒక చిన్న ధైర్యం అయితే ఇస్తుంది. దట్స్ ఇట్. అండ్ నెంబర్ 2 తమ్ముడు. మొన్నటి వరకు నితిన్ మీద అండ్ ఈ మూవీ మీద ఈసారి కొంచెం హోప్ అయితే వచ్చింది గైస్. ప్రమోషన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా జెన్యున్గా చేశారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అని చాలా కొత్త ప్రయత్నాలు మూవీలు చేశామని దిల్ రాజు గారు అండ్ మూవీ టీం చెప్పుకుంటూ వచ్చారు. సో కొంచెం హోప్ ఉండేది. వాళ్ళు అన్నట్టుగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం కొత్తగానే ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ అసలు మ్యాటర్ అయితే వదిలేశారు. అదే స్టోరీ. చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. స్టోరీ మాత్రమే కాదు, ఈవెన్ షార్ట్స్ కూడా ఇప్పుడు ఇలా అవుతుంది, హీరో వస్తాడు అనుకుంటాం, అదే జరుగుతుంది. మూవీలో బిగినింగ్ పోర్షన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. విలన్గా చేసిన సౌరభ్ సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో మనం చాలా రేర్గా చూసే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అది. అతనికి ఉండే ప్రాబ్లం కానీ, అందులోకి నితిన్ అండ్ లయ గారి క్యారెక్టర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, అంబర్గొడుగు అనే ఊరు, అందులో మెయిన్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, దీని చుట్టూ సెటప్ చేసిన స్టోరీ కానీ ఇవన్నీ చాలా నీట్గా సెట్ చేసుకున్నారు. కానీ ఇదంతా అక్కడ వరకే బాగుంది. ఆ సెటప్ అయిన స్టోరీ నుండి వచ్చే డ్రామా ఏదైతే ఉందో అవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా కావాలని సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అనేలా ఉంటాయి.
బేసిక్గా ఈ మూవీ అంతా కూడా వన్ నైట్లో జరిగే స్టోరీ. కాకపోతే స్టోరీ అంతా డే టైమే జరిగిపోతుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అంతా ఆ నైట్ జరిగే సర్వైవల్ థ్రిల్లర్లా మారిపోతుంది. సో మనం చూసేది ఒక కమర్షియల్ తెలుగు సినిమా అన్నప్పుడు మనకు తెలుసు ఆబ్వియస్లీ హీరోయే గెలుస్తాడని. బట్ అది ఎలా చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. బట్ ఇక్కడ మనం అనుకున్నట్టే హీరో క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయనమంటూ ఏమీ జరగవు. అంటే మరీ ఎక్స్పెరిమెంట్ లాగా కాంప్లికేటెడ్గా ఉండకూడదని ముందే మూవీ టీం డిసైడ్ అయ్యి అలా తీసారా, లేక కావాలని ఇలా తీసారా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మూవీలో ఉండే కోర్ పాయింట్కి ఆ దమ్ము అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా మంచి ట్విస్ట్తో చూపించే స్కోప్ చాలా ఉంది. కానీ ఆ అడ్వాంటేజ్ని ఎందుకు యూజ్ చేసుకోలేదో నాకు అర్థం కాలేదు. దానివల్ల బిగినింగ్లో బిల్డ్ అయిన ఇంట్రెస్ట్ కూడా పోయింది. సినిమాటోగ్రఫీ కానీ అజరేష్ నోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అక్కడక్కడ కాంతారా, మంగళవారం మూవీ బీజిఎమ్స్ అయితే వినిపించాయి కానీ ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అనిపించింది. విజువల్గా చూసేదానికి అది సెట్ అయింది కదా అనిపించింది. నైట్ షాట్స్ కానీ ఫైర్తో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ మూవీ టీం చెప్పినట్టు బిగ్ స్క్రీన్ మీద చూడడానికి చాలా గ్రాండ్గా రిచ్గా కనిపిస్తాయి. కానీ అందులో ఉండే క్యారెక్టర్స్కి కానీ జరుగుతున్న సీన్కి కానీ మనం రిలేట్ అవ్వలేం. సో టెక్నికల్గా మూవీ టీం అయితే చాలా జెన్యున్గా వర్క్ చేశారు. ఖచ్చితంగా ఓటీటీలో వచ్చాక మాత్రం ఆ విజువల్స్ మనం ఇంత బాగా ఎక్స్పీరియన్స్ చేయలేం. రైటర్స్ కూడా ఆన్ కోర్ పాయింట్ బాగా వర్క్ చేశారు కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ కనెక్ట్ చేసే ఆ డైలాగ్స్ అండ్ సీన్స్ కంపోజిషన్లో కొంచెం కేర్ తీసుకుంటే ఈ మూవీ నిజంగా మంచి కంబ్యాక్ అయ్యేది నితిన్కి. సో ఫైనల్గా ఇది కూడా ఇంకో రాడ్ మూవీయే. కాకపోతే ఈసారి ఆ రాడ్ని కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టి బంగారంతో చేశారు అంతే. దట్స్ ద రివ్యూ ఆఫ్ 3 BHK అండ్ తమ్ముడు. ఈ 2 మూవీస్ మీకు ఎలా అనిపించాయో, మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.